అమ్మాయి సత్యగౌరి ఏం చేస్తున్నావు మాస్టర్లా చదువుకుంటున్నావా? అస్తమానం చదివేటమ్మా బుర్రపడైపోద్ది కదా. చదివేటప్పుడే చదవాలి. కాస్త టీవీలో చూడు, బుర్ర ఫ్రెష్గా ఉంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే గంట పోయాక. గంట అయింది కదా, మళ్ళీ చేద్దాం. అమ్మాయి సత్యగౌరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? టీవీ చూస్తున్నావా? టీవీలు చూస్తే పాడైపోతారమ్మా. అస్తమానం టీవీ చూడుకో. జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు. భోజనం టైం అయింది, భోజనం చేయి. అటో ఇంకో గంట అయింది కదా, ఇప్పుడు 1 గంట అయింది. మళ్ళీ ఏం చేస్తుందో చూద్దాం. మరి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళ నాన్న ఇక్కడ ఎడగొట్టి నన్ను జాగ్రత్తగా గంటగా చూడమని నన్ను కాపలా పెట్టాడు. గంటకి చూసి ఫోన్ చేస్తే మాత్రం వీళ్ళని మనం జాగ్రత్తగా చూడగలమా? ఈ కుర్రవాళ్ళనే పిల్లలనే. చూద్దాం ఏం చేస్తుందో, ఒకసారి అడుగుదాం. 1 గంట అయింది కదా. అమ్మాయి సత్యగౌరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా? 1 గంట అయింది, భోజనం చేస్తున్నావా? అరే భోజనం చేస్తే నేనేం చేయగలనమ్మా? భోజనం చేస్తే ఎవరిని మాత్రం ఏమనగలరు? చక్కగా ఉంది నీ పద్ధతి, హ్యాపీగా ఉందమ్మా. భోజనం చేయి, నేను మళ్ళీ గంట పోయిక చేస్తాను, ఓకేనా? ఎప్పుడు 2 అయింది, ఎప్పుడు చేద్దాం, ఏమంటుందో తేలిపోద్ది దాని విషయం. హలో సత్యగౌరి ఏం చేస్తున్నావమ్మా? 2 అయింది. భోజనమా? 1 గంటకు చేశాను నీకు భోజనం అన్నావు. ఇప్పుడు 2 అయింది, ఇప్పుడు భోజనమే. గంట చేస్తారా భోజనం? భోజనం చేస్తే నేనేమంటానమ్మా? ఇంకా చెయ్యి. నేను మళ్ళీ చేస్తాను గంట పోయి కానీ. 3 అయింది, ఇప్పుడు ఏం చెప్పొద్దు చూద్దాం. అమ్మాయి సత్యగౌరి ఏం చేస్తున్నావు? భోజనమా? 1 గంటకు చేశాను భోజనం అన్నావు, 2 గంటలకు చేశాను భోజనం అన్నావు, 3 గంటలకు చేశాను భోజనం అన్నావు. ఇంకా భోజనం అంటే నేనేం పెట్టగలనమ్మా దారిలో? భోజనం చేసి వాళ్ళని వద్దంటావా? సర్లే, మీ నాన్నగా నేను భోజనం చేసి జాతకనే ఉన్నానని చెప్తానులే, పెట్టే. హలో అప్పలనాయుడువా, నువ్వేం కంగారు పడుకో. మీ అమ్మాయి జాగ్రత్తగా ఉంది హాస్టల్లో. నేను గంటకి ఫోన్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉంది, ఏం గతరేషాలు వేయట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా భోజనం చేస్తున్నాను అంటుంది. ఇంక నీకు భయం ఏంటి? నువ్వేం కంగారు పడుకో. నేను చూస్తుంటానులే. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడతానులే, పెట్టే ఫోను.